ప్రెస్ మీట్ ముగించుకొని నెక్స్ట్ గీతం కాలేజ్కి వెళ్తున్నాం చిన్న ఈవెంట్కి. సో ఈ వచ్చే వీక్ ఫ్రైడే 22nd సినిమా రిలీజ్. నా లాస్ట్ సినిమా అన్ని ఏరియాల కంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ కలెక్షన్ వచ్చింది, సామజవర్గం సినిమా. వెరీ హ్యాపీ. సో నాకు ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా మంచి సపోర్ట్ ఉంది. ఈ సినిమాకి ఫ్యూచర్లో వచ్చే సినిమాలు కూడా తప్పకుండా ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రోచేవారి సినిమా అప్పుడు నేను రాహుల్ దర్శి కలిసి చేసాం, మళ్ళీ ఈ సినిమా చేస్తాం. ఇది ఫుల్ టు ఫుల్ ఎంటర్టైనర్ అండి. మీరు పిల్లలతో పెద్దలతో అందరితో చూడొచ్చు. చాలా బాగా నచ్చుతుంది, హ్యాపీగా నవ్వుకోవచ్చు. సో చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అవుతారు ఇంకా ఎక్కువగా ఈసారి సామజవర్గంలో కొంచెం ఫ్యామిలీ ఎక్కువ చూశారండి. ఇది యూత్ ఎక్కువ చూస్తారని గట్టిగా నమ్ముతున్నాను. లేదు లేదు, ముగ్గురు క్యారెక్టర్ల పేర్లు కాదండి. చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా, ఓం భీమ్ బుష్, మాయమైపోవాలి, ఇలాంటి చాలా ఫ్యాంటసీ సినిమాలు ఉంటాయి అన్నమాట. సో ఇదే యాప్ టైటిల్ అని ఇది పెట్టడం జరిగింది. అంతరిక్షంలో వేసుకునే డ్రెస్ పల్లెటూరులో వేసుకోవడానికి స్టోరీ నేపథ్యం ఏంటండి? వెరైటీ అండి. అదే మేము ముగ్గురు ఏంటంటే సైంటిస్టులు అనమాట, మోడర్న్ మాంత్రికులు లాంటి వాళ్ళం అనమాట. సో దాన్ని ఎంత కొత్తగా చూపిస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మా డైరెక్టర్కి ఈ డ్రెస్సుల్లో దింపితే ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు కాబట్టి వీటిలో అయితే అట్రాక్ట్ అవుతారని చెప్పి ఇది వాడటం జరిగిందండి ఫిల్మ్కి. అది ఫిల్మ్కి హెల్ప్ అయింది, అది ఆడియన్స్ కూడా చాలా ఈజీగా రీచ్ అవ్వడానికి బాగా హెల్ప్ అయింది. ఎంటర్టైనర్ అండి, ముగ్గురు ఫ్రెండ్స్ కదా. అవునండి, అయితే తలనొప్పి అండి ఆయనతో పనిచేయటం. గుప్త నిధులు అన్నది బేసికలీ మాలో మేము ఏదో జోకులు వేసుకుంటూ సినిమా సెట్లో సీన్ రిహర్స్ చేస్తున్నప్పుడు వచ్చిన డైలాగ్ అనమాట. అది ఆయనకి నచ్చి ఆయన పెట్టాడు. అది పొరపాటున నాకు అంటుకుంది. సో ఇప్పుడు నన్ను ఎవరు చూసినా కూడా గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయని అడుగుతున్నారు అనమాట. అంతేనండి. తొమ్మిది పాటలు అండి మొత్తం. కాకపోతే 9 పాటలు అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లోనే వచ్చేస్తాయి. బ్రోచేవారుని పోలినట్టు జాతిరత్నాలు ఉంటుందంటారు, జాతిరత్నాలు పోలినట్టు ఇది ఉంటుందంటారు. కానీ దేనికైతే దాని నేపథ్యం వేరండి. జస్ట్ మేమిద్దరం కలిసి చేయటం వల్ల, మేము ముగ్గురం కలిసి చేయటం వల్ల ఆ ఫీల్ వస్తుంది. అది ఎంటర్టైనరే, ఇది కూడా మంచి ఎంటర్టైనరే. అన్నీ ఉంటాయండి. సెటైర్ ఉంటుంది, మంచి అన్నీ ఉంటాయండి. సెటైర్ అది హర్ట్ అయిపోయే సెటైర్ అలా కాదు. మనం మీ బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యన సంభాషణలో ఇప్పుడు మీరు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంటే మాట్లాడుకున్నప్పుడు అన్నీ ఓపెన్ అయ్యి ఎలా మాట్లాడుకుంటారో అంత న్యాచురల్గా ఉంటుంది. చాలా బాగా అదే ఫస్ట్ టైం ఆఫ్టర్ 5 years అరిజిత్ సింగ్ కూడా పాడిన పాట చాలా అద్భుతంగా వచ్చిందండి. అది రేపు రిలీజ్ చేస్తున్నాం. సో సాంగ్స్ బాగుంటాయి, అలాగే బీజిఎం కూడా మంచి ఇది చేసిందండి ఫిల్మ్. అది మీరందరూ వెళ్ళి సేమ్ సామజవర్గం ఆదరించినట్టు ఆదరిస్తే సామజవర్గం దాటుతాం. ఈ సినిమాతో డెఫినెట్గా దాటుతాం. హీరోయిన్ల కంటే కూడా మేము ముగ్గురమే హీరోయిన్లో ఎక్కువ ఉంటామండి. బట్ ఉంటారు హీరోయిన్లు కూడా ఉండాలి కాబట్టి యూత్కి సరిపడి ఒక 6 హీరోయిన్లు ఉన్నారు. పెద్ద పాత్రలు అని చెప్పను కానీ నేను మంచి పాత్రలు అందరివి కూడా పేర్లు. అంటే 6 మా సినిమా మొదలుపెట్టిన తర్వాత అందరూ చాలా పెద్ద ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు అనుకోకుండా. ఇండియాలో అయితే లేరండి వాళ్ళు, అందుకే తీసుకురావడం కష్టమైంది నిజంగా. మ్యాక్సిమం సెటిల్లోనే చేసామండి. సెటిల్ వేసాం, పూణే వెళ్ళాం అవుట్డోర్ అయితే. ఓకేనండి. ఓకే, చాలా బాగుంటుంది. రేపే రిలీజ్ చేస్తున్నామండి. బట్ డెఫినెట్గా అది చాలా బాగా లవ్ సాంగ్. సో వైజాగ్ వాళ్ళకి ఎప్పుడు స్పెషల్గా లవ్ సాంగ్స్ బాగా వర్కౌట్ అవుతాయి. సో ఇక్కడ ప్రేక్షకులు మాత్రం 100% ఇంకా బాగా ఆదరిస్తారు.
ప్రమోషన్ ఎలా జరుగుతుంది? చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయండి మేము మొదలుపెట్టిన అన్ని కార్యక్రమాలు. సో అవుట్డోర్ ప్రమోషన్స్ వచ్చి వైజాగ్ నుంచి ఈరోజే స్టార్ట్ చేసాం. సో మళ్ళీ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్నాను నేను. సో ఇది కూడా బాగా వర్కౌట్ అవుతున్నాను. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నారు కదా, ఏంటి అది? అంటే మనం సినిమాకి వచ్చినప్పుడు మనసులో చాలా లాజికల్ పెట్టేసుకుని, అంటే దర్శకుడు ఒక కథ చెప్దాం అనుకుంటాడు, అతను ఏం చెప్దాం అనుకుంటున్నాడు, ఎలా చెప్పాలనుకుంటున్నాడు అన్నీ కూడా మనమే ఊహించేసుకుంటాం ముందు, అతను ఏం చెప్దాం అనేది చూడం. సో అలాంటివి ఏం పెట్టుకోకుండా మీరు సినిమాకి రండి. ఇది 200% ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఎంటర్టైన్మెంట్ కోసం అయితే తప్పకుండా రండి, అది 200% ఉంటుంది సినిమాలో. సార్ నాసా గెటప్ వేసుకుని సైంటిస్టులు కాదు కదా, ఇంకా నాసా గెటప్ వేసుకుని సైంటిస్టులు, సినిమాలో సైంటిస్టులు అంటే ప్రెస్ మీట్లో సెటర్ లేకుండా సినిమాకి సెటర్ అవుతున్నారు. కాదు నిజంగానే సైంటిస్టులు. అది మంచి సైంటిస్టులా లేకపోతే ఏంటనేది మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది.